మైన వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ త్రయోదశి నుంచి చైత్రశుద్ధ పౌర్ణమి వరకు వసంతోత్సవాలని అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. చైత్ర పౌర్ణిమ గురువారంతో కనుక కలిసి వస్తే అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. తిరుమలలో ఈ వసంతోత్సవ వేడుకలను 1360వ సంవత్సరం నుంచి ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఈ వసంతోత్సవ వేడుకల్లో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి వెంకటేశ్వరుడు మలయప్ప స్వామిగా సుగంధ ద్రవ్యాలతో వసంతాలాడుతూ ఉత్సాహంగా తిరుమంజనంలో పాల్గొంటారు. దీనికోసం శ్రీవారి ఆలయ వసంత మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు. ఈ వేడుకలు 3 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. మొదటి 2 రోజులు మధ్యాహ్న సమయంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని బంగారు తిరుచ్చిలో ఛత్రచామర మర్యాదలతో వేద దివ్య ప్రబంధ పారాయణలతో బాజా భజంత్రీలతో ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణంగా ఊరేగిస్తూ వసంత మండపానికి తీసుకుని వస్తారు. అక్కడ బంగారు పీఠంపై స్వామిని ఆసీనుణ్ణి గావించి శుద్ధోదక జలాలతో స్నానం చేయించి శుద్ధ జలము, ఆవు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకిస్తారు. ధూప దీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించి చివరిగా సుగంధ చందనాన్ని స్వామివారికి చక్కగా అలది కుంకుమ పువ్వుతో శ్రీతిలకాన్ని అందంగా తీర్చిదిద్దుతారు. తులసిమాలల్ని ధరింపచేసి కుంభహారతి, నక్షత్రహారతిని సమర్పిస్తారు. తరువాత బంగారు కలశంలోని మంత్రజలంతో బంగారు పల్లెం ద్వారా సహస్రధారాభిషేకాన్ని జరిపిస్తారు. అటు పిమ్మట పట్టు వస్త్రాలను ధరింపచేసి సర్వాభరణ శోభితంగా స్వామివారిని అలంకరిస్తారు. ఇక 3వ రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటుగా సీతారామలక్ష్మణ హనుమంతులను, రుక్మిణీ శ్రీకృష్ణులను కూడా వసంతోత్సవంలో పాల్గొనటం విశేషం. 3 ఉత్సవమూర్తులను ప్రత్యేక బంగారు తిరుచులో ఊరేగింపుగా తీసుకుని వచ్చి విడివిడిగానే అభిషేకాదులను నిర్వహించి నైవేద్యాదులను సమర్పిస్తారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడను నేనే, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మను నేనే అని తెలియజేస్తూ వెంకటేశ్వరుడు ఈ వేడుకను చక్కగా జరిపించుకుని భక్తులను అనుగ్రహిస్తారు. స్వామివారి ఈ వసంతోత్సవ వేడుకలను తిలకించటం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఆ స్వామి యొక్క దివ్య చరణాలకు నన్ను నేనే సమర్పించుకుంటూ సర్వం శ్రీనివాసార్పితమస్తు. స్వస్తి. కృష్ణ సఖి.